2020లో కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభించింది. ప్రజలు ఎంతో భయాందోళనలతో అతలాకుతలమవుతున్నారు. ఇదే సమయంలో ఒక ఆశా కిరణంగా పీఎం కేర్ ఫండ్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. ఇందులో ఫండ్స్ సాధారణ ప్రజలు ఇచ్చారు, ఉద్యోగస్తులు ఇచ్చారు, పిఎస్యూలు ఇచ్చాయి, అలాగే ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ కూడా ఇందులో పడ్డాయి. ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా నేను చెప్పాలి అనుకుంటున్నాను. ఈ వీడియో ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. ఎందుకంటే ప్రజల డబ్బు విషయంలో ట్రాన్స్పరెన్సీ అనేది ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఒకే విధంగా ఉండాలి. అందుకే ఈ రోజు ముక్త కంఠంతో ఒకే ప్రశ్న అడుగుదాం. పీఎం కేర్ ఫండ్ లో ఎంత డబ్బు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎంత ఖర్చు చేస్తారు, ఆ ఖర్చు చేసిన దానికి ఆడిట్ ఎలా జరుగుతుంది, ఎవరు ఆడిట్ చేస్తున్నారు, ఈ సమాచారాన్ని ఎంతవరకు ఒక సామాన్య ప్రజానికం తెలుసుకోగలుగుతుంది, వాటిలో ఉన్న సోర్సెస్ ని ఆధారంగా తీసుకుని ఈ వీడియో ప్రారంభిద్దాం. అసలు పీఎం కేర్ ఫండ్ దీని అసలు అర్థం ఏంటి? ప్రైమ్ మినిస్టర్ సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఫండ్. ఇది 27 మార్చ్ 2020 ఒక పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ గా ఏర్పాటు చేశారు. దీని ప్రధాన ఉద్దేశం పబ్లిక్ హెల్త్, ఎమర్జెన్సీ ఫండ్, అలాగే న్యాచురల్ డిజాస్టర్స్, మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ ఇవి వచ్చినప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో ఇది చేయూతని అందిస్తుంది. ప్రస్తుతం అధికారిక వివరాల ప్రకారం ప్రైమ్ మినిస్టర్ ఈ ఫండ్ కి ఒక ట్రస్ట్ ఎక్స్ అఫీషియో చైర్మన్ అన్నమాట. ఈయన కింద డిఫెన్స్ మినిస్టర్, అలాగే హోమ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్లు ఎక్స్ అఫీషియో మెంబర్స్ గా ఉంటారు. అదే సమయంలో ఈ ట్రస్ట్ కి జస్టిస్ కేసీ థామస్, అలాగే కరియా ముండా వంటి నామినేటెడ్ ట్రస్టీస్ కూడా ఉన్నారు. మరొక ముఖ్యమైన విషయం, పీఎం కేర్స్ చెప్తున్న ప్రకారం దీనికి గవర్నమెంట్ బడ్జెటరీ సపోర్ట్ అయితే ఉండదు. అంటే ఇది సాధారణ యూనియన్ బడ్జెట్లోని ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఎలొకేషన్ లాగా కాదు. ఇది ప్రధానంగా వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. కంపెనీస్కి ఇచ్చే కాంట్రిబ్యూషన్స్ కూడా కంపెనీస్ యాక్ట్ ప్రకారం సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్గా లెక్కించవచ్చు. కార్పొరేట్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా లభించే అవకాశం ఉంది. అలా వేల కోట్లు ఇందులో జమ అయ్యాయి. గవర్నమెంట్ బడ్జెట్ నుంచి డబ్బు రాకపోయినా, అలాగే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, మినిస్టర్స్, పిఎంఓతో ఇందులో ట్రస్టీస్ కదా, ఇంత దగ్గర సంబంధం ఉన్న ఒక్క ఫండ్కి ట్రాన్స్పరెన్సీ స్టాండర్డ్స్ ఎంత అద్భుతంగా ఉండాలి, మీరే ఆలోచించండి. ఇప్పటి వరకు ఇంత మాట్లాడుకుందాం. ఇప్పుడు నెంబర్స్ చూద్దాం. పీఎం కేర్స్ అధికారిక వెబ్సైట్ అందుబాటులో ఉన్న అకౌంట్స్ ప్రకారము 2019-20లో కార్పస్ సుమారు 3,067 కోట్ల 62 కోట్లు, 2020-21 సుమారు 10,990.17 కోట్లు, 2021-22 సుమారుగా 9,131.94 కోట్లు, 2022-23 సుమారు 6,723.06 కోట్లు. ఇక్కడ ఒక క్లారిఫికేషన్, ఈ ఫిగర్స్ చూసి ప్రతి సంవత్సరం ఇంత కొంత డొనేషన్స్ వచ్చినాయి అని నేరుగా అనుకోవద్దు. అఫీషియల్ టేబుల్ వీటిని ఫ్రెష్ కాంట్రిబ్యూషన్స్ ప్లస్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ తో కూడిన టోటల్ కార్పస్ ఫిగర్ గా చూపిస్తుంది. అందుకే మనం రెస్పాన్సిబుల్ గా మాట్లాడాలి. కానీ ఒక విషయం మాత్రం క్లియర్ గా చెప్పుకోవాలండి, ఇది చిన్న స్కేల్ చారిటీ ఫండ్ అయితే కాదు, వేల కోట్ల రూపాయల పరిమాణంలో ఉన్న ఫండ్. అందుకే ట్రాన్స్పరెన్సీ గురించి అడగడం కూడా చిన్న విషయం కాదు. ఇప్పుడు అసలు ఇండియన్ కంపెనీస్ ఎంత కాంట్రిబ్యూషన్స్ ఇచ్చాయి అనేది చూద్దాము. కరోనా సమయంలో ఇండియన్ కంపెనీస్ కూడా భారీగానే కాంట్రిబ్యూషన్స్ ఇచ్చాయని చెప్పి మనకి రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఉదాహరణకి కంపెనీ రికార్డ్స్ చూసుకున్నట్లయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ దాదాపు 500 కోట్లు, రిలయన్స్ స్వయంగా 30 మార్చ్ 2020 500 కోట్లు పీఎం కేర్స్ ఫండ్ కి ఇస్తున్నట్లు ప్రకటించింది. టాటా గ్రూప్ 500 కోట్లు పీఎం కేర్స్ కి కాంట్రిబ్యూషన్ ఇచ్చింది. అలాగే ఆదిత్య బిర్లా 400 కోట్లు, లారెన్ అండ్ టబ్రో 150 కోట్లు వంటి కాంట్రిబ్యూషన్స్ కూడా మనకి కార్పొరేట్ రికార్డ్స్ లో మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇంకా పిఎస్యూస్ మరియు ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్, ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ అంటే గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీస్ కూడా మొత్తంలో కాంట్రిబ్యూషన్స్ అయితే ఇందులో చేస్తాయి. ఆర్టీఐ ద్వారా పొందిన ఇన్ఫర్మేషన్స్ పై ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్ట్స్ ప్రకారము 38 పిఎస్యూస్ అనేటువంటివి 2015 కోట్లు అక్షరాల మొత్తం ఇందులో కాంట్రిబ్యూషన్ చేశాయి. ఇలా మొత్తానికి ఇండియన్ ఎక్స్ప్రెస్ బయట పెట్టిన దాని ప్రకారం చూస్తే ఇలా పిఎస్యూస్ నుంచి వచ్చిన డబ్బు 155 కోట్లుగా ఉన్నాయి. కానీ ఇక్కడ డెమోక్రటిక్ క్వశ్చన్ అయితే నేను అడుగుతున్నాను. పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ ప్రజల సంపదతో అయితే పనిచేస్తాయి కాబట్టి ఆ మనీ ఫ్లో గురించి సిటిజన్ కి మాక్సిమం ట్రాన్స్పరెన్సీని మీరు అందించాలి కదా. ఇదే వరుసలో మనకి చైనీస్ కంపెనీస్ కూడా ఫండ్ ని ఎలొకేట్ చేస్తాయి. ఇది చాలా కాంట్రవర్షియల్ టాపిక్ అండి. 2020లో చైనీస్ కంపెనీస్ కూడా పీఎం కేర్ కి కాంట్రిబ్యూషన్స్ చేశాయని కంటెంపరీ కంపెనీ స్టేట్మెంట్స్ అండ్ మీడియా రిపోర్ట్స్ మనకి బట్టబయలు చేశాయి. ఇక్కడ రిపోర్టెడ్ ఫిగర్స్ ప్రకారము టిక్ టాక్ 30 కోట్లు, అలాగే జియోమీ 10 కోట్లు, హవాయ్ సుమారు 7 కోట్లు, OnePlus కోటి, ఓపో 1 కోటి. అలాగే చైనీస్ కంపెనీస్ కాంట్రిబ్యూషన్స్ లో అప్పట్లో పొలిటికల్ కాంట్రవర్సీ కూడా వచ్చింది. కాంట్రవర్సీస్ వచ్చాయి చైనీస్ కంపెనీస్ మీద, అలాగే గేమింగ్ యాప్స్ మీద. కానీ నా క్వశ్చన్ పొలిటికల్ కాదు, ఒక ఫారిన్ కంపెనీ, అందులోనూ ఎంతో చైనా ఒక పెద్ద శత్రువులా చూసే దేశభక్తుల రాజకీయం చేసే గవర్నమెంట్ ఉన్నది. అవును, పీఎం కేర్స్ కి FCRA ఎగ్జామ్షన్స్ ఇచ్చి ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ స్వీకరించే ఒక ప్రొవిజన్ కూడా చేసుకున్నారు. ఇదండి, చైనీస్ కంపెనీస్ నుంచి కూడా మన వాళ్ళకి కాంట్రిబ్యూషన్స్ అయితే అందాయి. ఇప్పుడు
ఇప్పుడు మనం మరో సైడ్ కూడా చూడాలి. డబ్బు అంతా తీసుకున్నారు కానీ ఖర్చు చేయలేదు అని నేను చెప్పడం లేదు. పిఎం కేర్స్ నుంచి కోవిడ్ రెస్పాన్స్ కి సంబంధించి సిగ్నిఫికెంట్ ఎక్స్పెండిచర్ అయితే జరిగింది. కోవిడ్ పీరియడ్ లో వెంటిలేటర్స్ అని, అలాగే మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మైగ్రెంట్ రిలీఫ్ ఫండ్ వంటి ఏరియాస్ కోసం ఎలొకేషన్ అయితే ప్రకటించబడ్డాయి. ఇది మన ఇన్వెస్టిగేషన్ లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం క్రిటిసిజం చేయాలంటే పాజిటివ్ ఎవిడెన్స్ కూడా ఎక్నాలెడ్జ్ చేయాలి. లేటెస్ట్ ఆడిటెడ్ అకౌంట్స్ ప్రకారము 2024-2025 నెంబర్స్ చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ పిక్చర్ కనిపిస్తుంది. ఏ ఒక్క సంవత్సరంలో పిఎం కేర్స్ కి దాదాపు 475 కోట్ల ఇంట్రెస్ట్ ఇన్కమ్ వచ్చింది. అదే సంవత్సరంలో మొత్తం ఎక్స్పెండిచర్ ఎంత అయింది? కేవలం 87.85 లక్షలు. ఇంట్రెస్ట్ గా వచ్చిన 475 కోట్లతో పోలిస్తే ఎక్స్పెండిచర్ చేసింది 1 కోటి కన్నా చాలా తక్కువ. మరో ఇంట్రెస్టింగ్ విషయం చూసినట్లయితే 31 మార్చ్ 2025 నాటికి పిఎం కేర్ ఫండ్ లో సుమారు 7,846 కోట్లు అనేటువంటి ఫిక్స్డ్ డిపాజిట్స్ చేశారు. అంటే దాదాపు ఇందులో 93%. ఇక్కడ నేను ఎఫ్డీలో పెట్టడం తప్పు అని అనడం లేదు. ఒక చారిటబుల్ ఫండ్ అనేది తన మనీని సేఫ్లీ ఇన్వెస్ట్ చేసి ఇంట్రెస్ట్ ఎర్న్ చేయడం అనేది ఒక ఫైనాన్షియల్ ప్రాక్టీస్ కావచ్చు. కానీ ఎమర్జెన్సీ మరియు కెలామిటీ కోసం ఏర్పాటు చేసిన ఒక ఫండ్లో 1000 కోట్లు నిలవగా ఉండగా, అదే సమయంలో దేశంలో ఫ్లడ్స్, డిజాస్టర్స్, డిస్ట్రెస్ సిచ్యువేషన్స్ వస్తున్నప్పుడు ఆ ఫండ్ మీరు ఎంతవరకు ఉపయోగిస్తున్నారు? ఆ భారీ కార్పస్ని ఎంతవరకు రిజర్వ్ ఉంచాలి? ఎంత ఎమర్జెన్సీ ఫండ్కి అవసరం వచ్చినప్పుడు అది రెస్పాన్సిబిలిటీతో ఎంత ఉపయోగించాలి? దానికి క్లియర్ క్రైటీరియా ఏంటి? ఎప్పుడు ఫండ్ రిలీజ్ చేయాలి? ఎందుకు రిలీజ్ చేయరు? మరియు ముఖ్యంగా ఈ డెసిషన్ మేకింగ్ చేస్తున్న వాళ్ళు ఎవరు? మరియు ఈ డెసిషన్స్ కి సంబంధించి క్రైటీరియా, అప్రూవల్స్, అలాగే యూటిలైజేషన్ డీటెయిల్స్ ప్రజలకు ఎంత ట్రాన్స్పరెంట్ గా అందుబాటులో ఉన్నాయి? ఈ కరప్షన్ ఎలిగేషన్స్ కాదు, ఇది అకౌంటబిలిటీకి సంబంధించిన క్వశ్చన్. ప్రజలు డబ్బు అయితే ప్రజలకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉండాలి. మనము పిఎం కేర్ అఫీషియల్ పొజిషన్ దగ్గరకు వద్దాము. పిఎం కేర్ ఫండ్ అనేది ఒక పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ అండి. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్ అయితే కాదని సెంట్రల్ ఢిల్లీ హైకోర్టులో కూడా చెప్పింది. పిఎం కేర్స్ పొజిషన్ ప్రకారం ఇది ఆర్టీఏ యాక్ట్ లో సెక్షన్ 2H కింద పబ్లిక్ అథారిటీగా, అంటే ఒక సిటిజన్ నేరుగా ఆర్టీఐకి వెళ్ళి ఫైల్ చేయడానికి కూడా వీలు లేదు. అంటే ఇక్కడ పిఎం కేర్ ఫండ్ కి ఎవరిచ్చారు, ఎంత ఇచ్చారు, అది ఏమి ఎక్కడ ఉపయోగించారు, ఈ పర్టికులర్ ఎక్స్పెండిచర్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంటి అని అడిగితే గవర్నమెంట్ అథారిటీ తరహాలో కంప్లీట్ ఆర్టీఏ యాక్సెస్ ఆటోమేటికల్లీ ఉండదు ఇందులో. అంటే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఆర్డర్స్ లో పిఎం కేర్స్ పబ్లిక్ అథారిటీ స్టేటస్ పై ఇష్యూ ఢిల్లీ హైకోర్టులో పెండింగ్ గా ఉంది. పిఎం కేర్స్ ప్రస్తుతం తన వెబ్సైట్ లో ఆడిటెడ్ రిసిప్ట్, అలాగే పేమెంట్ అకౌంట్స్ లో పబ్లిష్ ప్రతి సంవత్సరం అయితే చేస్తుంది. అంటే అకౌంట్స్ పబ్లిష్ అవుతున్నాయి, కానీ ట్రాన్స్పరెన్సీ డిబేట్ లో మనకి ఒక క్వశ్చన్ ఏంటి అంటే, ట్రాన్స్పరెన్సీని మీరు సరిగ్గా ఎందుకు వహించడం లేదు, అకౌంటబిలిటీ ఎందుకు తీసుకోవడం లేదు అనేది ప్రశ్న. ఇక్కడ మనం ఆడిట్ గురించి మాట్లాడుకున్నట్లయితే పిఎం కేర్ ఫండ్ కి ఎవరు ఆడిట్ చేస్తున్నారు? అది ఎవ్రీ ఇయర్ పబ్లిష్ అవుతుంది, కానీ ఇక్కడ కాగ్ ఆడిట్ ఎందుకు జరగడం లేదు? అంటే ఆడిట్ మెకానిజం ఉంది, కానీ డిబేట్ ఏమిటి అంటే ఏ టైప్ ఆఫ్ ఆడిట్, ఎవరు ఆడిట్ చేస్తున్నారు, ఇంకా ఆడిట్ యొక్క స్కోప్ ఎంతవరకు ఉంది, పబ్లిక్ డిస్క్లోజర్ ఎంత డీటెయిల్డ్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనేది క్వశ్చన్. ఇక్కడ నేను చాలా క్లియర్గా చెప్పాలి అనుకుంటున్నాను, ఇక్కడ పిఎం కేర్ ఫండ్లో కరప్షన్ జరిగింది అని నేను చెప్పడానికి రాలేదు. ఎందుకంటే కరప్షన్ చెప్పాలంటే ఎవిడెన్స్ కావాలి. నేను అడుగుతున్నది ప్రజల నుంచి డబ్బు తీసుకున్నప్పుడు ప్రజలకు కూడా తెలుసుకునే హక్కు ఉండాలి అని చెప్పి. ఏ ప్రభుత్వమైనా సరే, ఇప్పుడు బీజేపీ ఉండొచ్చు, రేపు మరేతర పార్టీ ఉండొచ్చు, మన డెమోక్రసీలో నా పార్టీ కాబట్టి నేను ప్రశ్నించను అనేది వెరీ డేంజరస్ యాటిట్యూడ్. అదే విధంగా నా పార్టీకి వ్యతిరేకం కాబట్టి ఏ ఎలిగేషన్స్ అయినా నేను నమ్ముతాను అనేది కూడా వెరీ డేంజరస్ యాటిట్యూడ్. మన యాటిట్యూడ్ ఎలా ఉండాలంటే డాక్యుమెంట్స్ చూపించు, డేటా చూపించు, అలాగే ఆడిట్ చూపించు, దెన్ లెట్ సిటిజన్ విల్ డిసైడ్, ఈ విధంగా ఉండాలి. ఇవన్నీ చూసిన తర్వాత నా కంక్లూజన్ ఏం చెప్తున్నాను అంటే, పబ్లిక్ మనీ అయితే పబ్లిక్ అకౌంటబిలిటీ అనేది ఖచ్చితంగా గవర్నమెంట్ ట్రాన్స్పరెన్సీతో చూపించాలి, లెక్కలు చెప్పాలి, దాన్ని ఏ లక్ష్యంతో కోసం ఏర్పాటు చేశారో దాన్ని సరైన రీతిలో ఉపయోగించాలి అనేది నా యొక్క అభిప్రాయము. మన దేశంలో ట్రాన్స్పరెన్సీ అనేది ఏ గవర్నమెంట్కి సంబంధించిన ఇష్యూ కాదు, అలాగే ఒక సిటిజన్కి సంబంధించిన ఇష్యూ. ప్రజలు ₹1 ఇచ్చారు, అది ప్రజలు మీ మీద పెట్టుకున్న నమ్మకం. ఒక కంపెనీ 100 కోట్లు ఇచ్చినా అది కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ కాంటెక్స్ట్ లో వస్తుంది. అందుకే మనం అడగాల్సిన ప్రశ్న మీరు ఎవరు కాదు, మీ దగ్గర ప్రజల కోసం వచ్చిన డబ్బు ఎంత, ఆ డబ్బును మీరు ఎక్కడ ఖర్చు చేశారు, ఎలా ఖర్చు చేశారు, దానికి ఎవరు బాధ్యత వహిస్తున్నారు అనేది అడగాలి. అంతే అండి, పార్టీలు మారినా కూడా ప్రజల డబ్బు ప్రజలదే. అది సరే అండి, మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేసినా పర్లేదు, కానీ గవర్నమెంట్ అనేది 100% ట్రాన్స్పరెన్సీతో ఉండాలని మీరు కోరుకుంటున్నారా? మీ యొక్క అభిప్రాయాలు, అలాగే మీ యొక్క అమూల్యమైన సలహాలు, సూచనలు కింద కామెంట్ బాక్స్లో తెలపండి. మరిన్ని అప్డేట్స్ కోసం శ్రీ సత్య భారత్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. అంతవరకు సెలవు, ధన్యవాదములు.